క్షీరాబ్ది ద్వాదశి వ్రత కథ. పూర్వము ధర్మరాజు రాజ్యము పోగొట్టుకుని తమ్ములతో కూడి ద్వైతవనమునందు ఉండగా అచ్చటికి అనేక ఋషులతో కూడి వ్యాసుల వారు వచ్చిరి. అట్లు వచ్చిన వ్యాసుని కని ధర్మరాజు తగు పూజలు సలిపి కూర్చుండబెట్టి తానును వారి ఆజ్ఞను పొంది కూర్చుండి కొంత తడవు మాటలాడి ఆయనతో, స్వామి, మీరు ఎల్ల ధర్మములను ఉపదేశించదగిన మహానుభావులు. మీకు తెలియని ధర్మ సూక్ష్మములు లేవు. మనుష్యులకు సర్వకామములను ఏ ఉపాయము చేత సిద్ధించునో సెలవిండు అని అడగగా వ్యాసుడు, నాయనా, మంచి ప్రశ్న చేసినావు. ఈ విషయమునే పూర్వము నారద మహాముని బ్రహ్మను అడుగగా అతడు సర్వకామ ప్రదములకు 2 వ్రతములు చెప్పినాడు. క్షీరాబ్ది ద్వాదశి వ్రతము, క్షీరాబ్ది శయన వ్రతము అను ఆ 2 వ్రతములో క్షీరాబ్ది ద్వాదశి వ్రతమును మీకు చెప్పెదను విను. కార్తీక శుక్ల ద్వాదశి నాడు పొద్దు కూకిన తర్వాత పాల సముద్రము నుండి లేచి శ్రీ మహావిష్ణువు సమస్త దేవతల తోడను, మునుల తోడను, లక్ష్మి తోడను కూడి బృందావనముకు వచ్చి ఉండి ఒక ప్రతిజ్ఞ చేసినాడు. ఏమనగా, ఏ మానవుడైనను ఈ కార్తీక శుద్ధ ద్వాదశి నాటి కాలమున సర్వమునులతో దేవతలతో కూడి బృందావనమున వేంచేసి ఉన్న నన్ను లక్ష్మీదేవితో కూడా పూజించి తులసి పూజ చేసి తులసి కథను విని భక్తితో దీపదానం చేయునో వాడు సర్వ పాపములో వీడి నా సాయుధ్యమును పొందును అని శపథము చేసినాడు. కాన నీవును పుణ్యకరమైన ఈ వ్రతమును చేయుము అని వ్యాసుడు చెప్పగా విని ధర్మరాజు, అయ్యా, ఈ వ్రతము చేయవలసిన విధానము ఎట్టిదో నాకు చెప్పమని అడగగా వ్యాసుడిట్లు చెప్పతొడంసాగాను. ధర్మరాజా, ఏకాదశి నాడు ఉపవాసం చేసి ద్వాదశి పారాయణ చేసుకుని సాయంకాలమున మరల స్నానం చేసి శుచి అయి తులసికోట దగ్గర చక్కగా శుద్ధి చేసి 5 వన్నెల ముగ్గులు పెట్టి పలు విధములను అలంకరించి తులసి మూలయందు లక్ష్మీ సహితుడైన విష్ణువును తులసిని భక్తితో సర్వోపచారములతోనూ పూజించి నైవేద్యమైన తర్వాత కొబ్బరి, బెల్లము, ఖర్జూరము, అరటి పండ్లు, చెరకు ముక్కలు సమర్పించి తాంబూల నీరాజమును వసగి మంత్రపుష్పము పెట్టి పూర్తి చేసి తులసి సహిత లక్ష్మీనారాయణ మహాత్మ్యమును దీపదాన ఫలమును విని అనంతరము బ్రాహ్మణులకు గంధ పుష్ప ఫలాదులను నొసగి తృప్తిపరచి వ్రతము పూర్తి చేయవలను. ఇట్లే మానవుడు చేసినను ఇష్టము గాంచును. ధర్మరాజది విని దీపదాన మహిమను చెప్పమని అడుగగా వ్యాసుడు చెప్పుచున్నాడు. యుధిష్ఠిరా, దీపదాన మహిమను ఎవడు చెప్పగలుగును? కార్తీక శుద్ధ ద్వాదశి దినమున బృందావన సమీపమున దీపదానము చేయవలెను. ఒక దీపదానముచే ఉపపాతకములు పోవును. 100 చేసిన విష్ణు సారూప్యము కలుగును. అంతకెక్కువగా చేసిన ఆ ఫలము నేను చెప్పలేను. భక్తితో ఒక వత్తితో దీపము పెట్టిన బుద్ధిశాలి అగును. 4 వత్తులు వేసి వెలిగించిన రాజగును. 10 వేసిన విష్ణు సాయుధ్యమును పొందును. 1000 వత్తులు వేసినచో విష్ణు రూపముడు అగును. ఇది బృందావనములో చేసిన ఎడల కురుక్షేత్రమునందు చేసినంత ఫలము కలుగును. దీనికి ఆవు నెయ్యి మంచిది, నువ్వుల నూనె మధ్యమము, తేనె అధమము, ఇతరములైన అడవి నూనెలు కనీసము, ఆవు నెయ్యి జ్ఞానమోక్షములు ఒసగును. నువ్వుల నూనె సంపదను కీర్తిని ఇచ్చెను. ఇప్ప నూనె భోగప్రదానము, అడవి నూనె కామ్యార్థ ప్రదానము. అందులో ఆవు నూనె మిగుల కోరికలనిచ్చును. అవిసె నూనె శత్రుక్షయకారి. ఆముదము ఆయుష్ను నాశనము చేయును. బర్రె నెయ్యి పూర్వపుణ్యములను తొలగించును. దీనిలో కొంచెమైన ఆవు నెయ్యి కలిసిన దోష పరిహారము ఆగును. ఈ దీపదానము వలనే ఇంద్రాదులకు వారి వారి పదములు దొరికినది. దీని వలన అనేక మహిమలు కలుగును. ద్వాదశి నాడు దీపదానము చేసిన శూద్రాదులను ముక్తిగాంతురు. బృందావనమందు ఒక మంటపము కట్టి వరుసగా దీపపంక్తులను పెట్టి ఉన్న ఎవడు చూచి ఆనందపడును వాని పాపములన్నీనూ నశించును. ఈ దీపదాన మహిమను విన్నవారు, చదివినవారు మోక్షప్రాప్తములు అగుదురు అని చెప్పగా విని ధర్మరాజు మహానందం చెంది తులసీ మహాత్మ్యము చెప్పమని కోరగా వ్యాసుడు చెప్పుచున్నాడు. తులసీ మహిమ పూర్తిగా బ్రహ్మ కూడా చెప్పలేడు. అయినను ఆ బ్రహ్మ నారదునకు చెప్పినట్లు చెప్పుచున్నాను. కార్తీక మాసమందు తులసి పూజ చేయవారు ఉత్తమ లోకమును పొందుదురు. తుదకు ఉత్తాన ద్వాదశి నాడైనను తులసి పూజ చేయని వారు 1,000,000 జన్మలకు చండాలులై పుట్టుదురు. తులసి మొక్క వేసి పెంచినవారు దానికెన్ని వేళ్లు పాకును అన్ని మహాయుగములు విష్ణులోకమును పొందుదురు. తులసీ దళములు కలిసిన నీట స్నానమాడిన వారు పాపం వదిలి వైకుంఠముకు పోదురు. బృందావనము వేసిన వారు బ్రహ్మత్వము పొందుదురు. తులసి ఉన్న ఇంటిలో కాపురము చేయుట, తులసి తోట వేసి పెంచుట, తులసి పేరులు దాల్చుట, తులసి దళము భక్షించుట పాపహరణము. తులసి ఉన్న చోటునకు
యమకింకరులు రారు. యాన్మూలే అను మంత్రమును పఠించు వారికి ఏ బాధయు అంటదు. యమకింకరులు దగ్గరకు రారు. ఈ తులసి సేవ ఎందే ఒక పూర్వకథను చెప్పేతన వినుము. కాశ్మీర దేశవాసులకు హరిమేధ సుమేధులను ఇద్దరు బ్రాహ్మణులు తద్దియాత్ర చేయుచుండి ఒక స్థలములో ఒక తులసి కోటను చూచిరి. చూచిన తోడనే వారిలో సుమేధుడు భక్తితో ప్రదక్షిణ నమస్కారములు చేశాను. అది చూచి హరిమేధుడు ఇది ఏమని అడగని. సుమేధుడు ఇక్కడ ఎండ బాధగా ఉన్నదని ఒక మర్రి చెట్టు నందుకు చేరి తులసి కథను ఇట్లు చెప్పనొసంగెను. పూర్వము దేవాసురులు సముద్రము చిలికినప్పుడు దాని యందు ఐరావతము, కల్పవృక్షము మొదలగు ఎన్నియో ఉత్తమ వస్తువులు పుట్టెను. తర్వాత లక్ష్మీదేవి పుట్టెను. తర్వాత అమృత కలశము పుట్టెను. ఆ అమృత కలశమును చేతపూని మహానందమును పొంది విష్ణువు ఆ కలశంపై ఆనంద బాష్పములు విలువగా అందు ఈ తులసి పుట్టినది. ఇట్లు పుట్టిన తులసిని లక్ష్మిని విష్ణువు పరిగ్రహించెను. ఇట్లు పరిగ్రహించిన వేడుకతో తులసిని తొడ మీద ఉంచుకుని నీవు లోకములు పావనము చేయగల దానివి అగుమని ప్రేమ మేర పలికెను. అందువలన నారాయణునకు తులసి యందు ఎక్కువ ప్రీతి కలిగి ఉండును. అందువలన నేను తులసికి మొక్కినాను అని ఈ బ్రాహ్మణుడు పలుకుచుండగానే ఆ మర్రి పెళ్ళుమని విరిగి కూలేను. ఆ చెట్టు త్వరలో నుండి ఇద్దరు పురుషులు వెలుపలకి వచ్చి దివ్య తేజముతో నిలిచి ఉండగా హరిమేధ సుమేధులు చూచి దివ్యమంగళ విగ్రహధారులైన మీరు ఎవరని అడిగిరి. ఆ పురుషులు మీరే మాకు తండ్రులు గురువులు అని చెప్పి వారిలో జ్యేష్ఠుడు ఇట్లా నేను దేవలోకవాసిని, నా పేరు ఆస్తికుడందురు. నేను ఒకనాడు అప్సరసలతో కూడి నందనవనమున కామ వికారముచే మైమరచి క్రీడించుచుండగా మేము ధరించిన పుష్పమాలికలు పైన పడి మా సందడి వలన సమాధి చలించి ఇచ్చట తపస్సు చేయుచున్న రోమస మహాముని నన్ను చూచి నీవు మదోన్మతుడవై ఇట్లు నా కల చెడి కలిగించితివి కావున బ్రహ్మరాక్షసుడు అగుమని శపించి తప్పిదము పురుషునిది కాని స్త్రీలు పరతంత్రులు కనుక వారి వలన తప్పు లేదని వారిని క్షమించి విడిచెను. అంతటా నేను శాపమునకు వెరచి ఆ మునిని వేడి ప్రసన్నుని చేయగా నాయనా అనుగ్రహము కలిగి నీవెప్పుడు తులసి మహిమను విష్ణు ప్రభావమును విందువో అప్పుడు శాప విముక్తుడవు అగుదవు అని అనుగ్రహించెను. నేనును బ్రహ్మరాక్షసునై ఈ చెట్టు త్వరలో చేరి మీ దయ వలన నేడు శాపమోక్షము పొందితిని అని చెప్పి రెండవ వాని వృత్తాంతము చెప్పసాగిను. ఈయన పూర్వం ఒక మునికుమారుడుగా ఉండి గురుకుల వాసము చేయుచుండి ఒక అపరాధం వలన బ్రహ్మరాక్షసుడు అగుమని గురువు వలన శాపము పొంది ఇట్లు నాతో కలిసి ఉండేను. మేమిద్దరము మీ దయ వలన పవిత్రమైతివి. ఇట్లు మమ్ము అనుగ్రహించినారు కాన మీ తీర్థయాత్రా ఫలము సిద్ధించినది అని చెప్పి వారిరువురు వారి త్రోవను బావగానే బ్రాహ్మణులిద్దరూ ఆశ్చర్యానందములతో మునిగి తులసి మహిమను పొగుడుచు యాత్ర ముగించుకుని ఇండ్లకు ఎగిరి. ఈ కథను ఎవరు విన్నను వారు సర్వపాపములు వదిలి ఉత్తమగతిని చెందుదురని బ్రహ్మ నారదునకు చెప్పెను అని వ్యాసుడు చెప్పి, ధర్మరాజా ఇట్లు క్షీరాబ్దివ్రతము చేసి తులసి కథ విన్నవారు ఉత్తములు. ఇది క్షీరాబ్ది ద్వాదశి వ్రత కథా సమాప్తము. వ్రత కథ అంతా పూర్తయిన తర్వాత ఒక పళ్ళెములో చలిమిడి వడపప్పు వేసి చలిమిడిలో కొద్దిగా నీరు కలిపి చెరుకు ముక్కతో మన శిరము పైన తులసి పైన పడేటట్లుగా చెరుకు ముక్కతో ఆ చలిమిడిని కొడుతూ చిలుకు చిలుకు తులసీమాత చిలుకు చిలుకు అంటూ పూజా విధానము పూర్తి చేయగలను. ఇది క్షీరాబ్ది ద్వాదశి పూజ సమాప్త.